నమస్తే. మిల్లెట్స్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకు మిల్లెట్స్ మకర సంక్రాంతి అంటున్నానంటే, మనకు తెలుసు మకర సంక్రాంతి అంటేనే పిండి వంటలు అనేది ఒక ప్రాచుర్యం. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. చరిత్ర కూడా మనకు పిండి వంటలకు ప్రసిద్ధిగాంచింది. కొత్త పంటలు వస్తాయి, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ మకర సంక్రాంతి. అయితే దీంట్లో ప్రధానంగా మనకు చాలామంది ఈ 40 ఏళ్ళ వయసు వస్తే చాలు మేమందరం స్వీట్లకి దూరం, 30 ఏళ్ళు వస్తే చాలు డిగ్రీ టైప్లో నాకు డయాబెటీస్, లేకపోతే నాకు బీపీ, షుగరు అనేటటువంటి రకరకాల కారణాలు హెల్త్లో చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఈవేళ ఒక షుగర్ పేషెంట్, అయితే ఒక బీపీ, హై బీపీ, లో బీపీ, రకరకాల బీపీలు మనకు తెలుసు. సో వీటిలో నేను ఈరోజు మీ ముందుకు నేను ఏం తీసుకొచ్చానంటే, నయా మిల్లెట్స్ వారు చేస్తున్నటువంటి ఒక గ్రేట్ ఫుడ్ ప్రోడక్ట్లో మిల్లెట్స్తో తయారు చేస్తున్నటువంటి ప్రతి వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది పబ్లిక్ కోర్ట్ న్యూస్. సో ఈరోజు మీకు తెలుసు, ఇప్పుడు ఇన్ని రకాల స్వీట్లు, అన్ని రకరకాల నమ్కిన్స్, అంటే మనం మామూలుగా చెప్తాం. మీకు మొదటగా ఒక్కొక్క ఐటెం చూపించే ప్రయత్నం చేస్తే అఫ్కోర్స్ ఆల్రెడీ మనకు చూస్తున్నారు. ఇవి రింగ్స్ మైదాపిండితో చేస్తాం. అంటే వీటన్నింటినీ ఇన్ని రకాల స్వీట్లని చేయడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే మిల్లెట్స్. సామలు, కొర్రలు, తైదలు, జొన్నలు, ఊదలు, అరికెలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈ సిరిధాన్యాలతోనే చేసినటువంటి ఈ వంటకాలను చూస్తుంటే నిజంగా మిత్రులారా, అంటే ఇదేదో నిజంగా ఐఎమ్ వెరీ గుడ్ ఫుడ్డీ. ఆ స్వీట్స్ కూడా హెల్దీ స్వీట్స్ మీరు తినాలి అనే ఒక ఆలోచనతో నేను మరీ నయా మిల్లెట్స్ వారి దగ్గరికి వచ్చి వారు చేస్తున్నటువంటి వంటకాలు చూసి వాళ్ళల్లో ఆ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ఎలా తీసుకొస్తున్నారంటేటువంటిది అవన్నీ కూడా మనం ఈరోజు మనం చూసాము, చేపించాము కదా. ఆ అవుట్కమ్ ఇదంతా కూడా. సో ఇలా అన్ని ఓన్లీ మిల్లెట్సే మీరు చూస్తున్నారు కదా. ఓన్లీ మిల్లెట్స్ అంటే మనం మామూలుగా తృణధాన్యాలు అనేవారు, చిన్న చిన్న వాటిని సిరిధాన్యాలు. ఇదిగోండి, ఇవి తైదలు, జొన్నలు, ఊదలు, సామలు, కొర్రలు ఇక్కడ ఉన్నాయి. కొర్రలు అండ్ కొర్రలు, ఇట్లా ఓన్లీ వీటి ద్వారానే ఇన్ని రకాల స్వీట్లని తయారు చేయగలిగాం. సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి మిఠాయిలు మీరు తినాలి అనుకుంటే నయా మిల్లెట్ వారిని సంప్రదించండి. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీకు పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఉండేటటువంటి ఆ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే ప్రతిరోజు మనం పండుగ చేసుకునే వాళ్ళం అవుతాం. ఏదో పండుగ రోజు బాగా ఆ మైదా పిండి, గోధుమ పిండి, రేత రకరకాల పిండి వంటలతో తిన్న తర్వాత ఒక 4-5 రోజులు ఆ నొప్పులతో అబ్బో రకరకాల ఇష్యూస్ ఇంకా చెప్పక్కర్లేదు మీకు అందరికీ. సో అన్ని ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు బాగా నచ్చింది జొన్న మురుకులండి. మామూలుగా మనం చూస్తుంటాం కదా మురుకుల్ని రకరకాల పిండిలతో వేస్తారు, కానీ ఓన్లీ జొన్నలతో మాత్రమే చేశారు. ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ ఒక్క ఐటెం గురించి కాదు, ఇక్కడ ప్రతి ఐటెం కూడా మిల్లెట్తో చేసింది. ఇది అవసెల్ లడ్డు, చూడ్డానికి నువ్వుల లడ్డులా ఉంది కదా, నల్ల నువ్వుల్లాగా. ఇది మోతీచూర్ లడ్డు అన్న, ఇది మోతీచూర్ లడ్డు. దీన్ని బెల్లంతో, కొర్రలతో చేసినటువంటి మోతీచూర్ లడ్డు అండి. ఎంత అద్భుతం అసలు. ఒక్కసారి రెసిపీ తెలుసుకోండి. వీలైతే మీరు కూడా చేసుకోవచ్చు. దీనిలో ఏమీ పెద్ద రాకెట్ సైన్స్ లేదు. ఇదిగోండి బూందీ చెక్కి అంటాం, పిల్లలు చాలా ఇష్టం బూందీ చెక్కి అనేటటువంటిది. ఇది కూడా మిల్లెట్ బూందీ చెక్కి అని, చాలా అద్భుతం, చాలా డెలిషియస్గా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది. ఇంకా మనం చూసాం కోవా అని, కోవా కాజులు దొరుకుతూ ఉంటాయి బయట. సో కాజా, ఇది ఊదలతో చేసినటువంటి కోవా కాజు అంటాం కదా. సో అది ఇది. సో ఇలా ఇంకా అరిసెలు విత్ ఊదలతో చేసినటువంటిది చాలా క్రిస్పీగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది విత్ జాగరీ. సో ఎవరైనా తినొచ్చన్న, హ్యాపీగా మీరు తినే స్వీట్స్ ఎంత క్వాలిటీగా సరసమైన ధరల్లో మీకు అందుబాటులో ఉండేటటువంటి ఈ గ్రేట్ డిష్. ఇంకోటి చెప్తా, ఇవి కర్చకాయలు, గజ్జకాయలు, కజ్జికాయలు, ఇట్లా రకరకాల ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు కదా. ఇవి మనం పూర్ణం పెట్టి చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ కర్చకాయలు అంటారు, గజ్జకాయలు అంటారు. వీటిని జొన్న పిండితో చేశారు. నమ్ముతారా మీరు? జొన్న పిండి ఇలా తింటే అలా ఇలా ఇరిగిపోయేటట్టు. మామూలుగా మనం చూస్తాం గోధుమ పిండి, మైదా పిండి కలిపి చేసేటటువంటి ఈ స్నాక్ని, ఇది ప్యూర్ జొన్న పిండి విత్ నువ్వులు, బెల్లము, కొబ్బరి లోపల స్టఫింగ్. ఎక్సలెంట్, వెరీ డెలిషియస్ ఇది. సో ఇట్లా ఇవి గవ్వలు మనం చూసాం. మామూలుగా చాలా ఇళ్లలో గవ్వలు తయారు చేస్తారు. స్వీట్ గవ్వలు, సాల్టెడ్ గవ్వలు, స్పైసీ గవ్వలు. ఇంకా అద్భుతం ఏంటంటే బూందీ తినేవాళ్ళు చాలామంది శనగపిండి నాకు పడదు అంటూ ఉంటారు కదా. ఇది కొర్ర పిండితో చేసినటువంటి బూందీ. ఈ బూందీని మీరు ఎక్కడికైనా క్యారీ చేసి, ఇది దాదాపుగా 3 నుంచి 4 నెలల పాటు యూ కెన్ స్టోర్ ఇట్ హ్యాపీగా. ఈవెన్ ద ఆల్ ది స్వీట్స్ అండి. ఇంకా మిరాకిల్ ఏంటంటే
మీరు ఏదో 1 వీక్ 10 డేస్ కాదు, ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు ఉంచుకోవచ్చు. ఇంకా అవసరమైతే రూమ్ టెంపరేచర్లో పెడితే 3 నెలలు కూడా ఉండేటువంటి స్వీట్స్. ఎందుకంటే వీళ్ళు వాడేటటువంటి ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ కాదు. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఐమ్ యాడింగ్ యూ ఏ పాయింట్. రిఫైన్డ్ ఆయిల్ కాదు ఇక్కడ వాడేది, సాఫ్లా అంటే కుసుమ నూనె అంటాం కదా. కుసుమ నూనె అంటే తెల్ల కుసుమలు, చాలా యాంటీ క్యాన్సర్ కాజ్కి యూజ్ చేస్తారు బేసిక్గా, చాలా మంచిది ఆరోగ్యానికి. అలాంటి ఆయిల్తో డీప్ ఫ్రైడ్ చేసినటువంటి ప్రతిదీ కూడా తయారు చేసినందుకు నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమాజంలో వ్యాపారమే ప్రాధాన్యం అనుకునేటటువంటి వ్యక్తులకి వ్యాపారంతో పాటు ఆరోగ్యకరమైన, ఆనందమైన, సరసమైన ధరలు ఇవ్వాలనుకొని ఆలోచించిన ఏ గ్రేట్ యంగ్ ఎంటర్ప్రీనియర్ మిస్టర్ అమర్. అమర్ అన్న, ప్లీజ్ జాయిన్ విత్ మీ. నమస్తే అన్న. ప్లీజ్ కమ్. ఇన్ని వంటలు చేసావు, ఇంత అద్భుతంగా తయారు చేసావు, ప్రతి స్వీట్, ప్రతి డిష్ వెరీ డెలిషియస్ అన్న. థ్యాంక్ యూ అన్న. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఫుడ్లో ఆరోగ్యం ఎందుకు ఇవ్వద్దు, ఎందుకంటే మనం ఆహారాన్నే ఔషధంగా భావిస్తాం కాబట్టి. సో ఈ ఆహారాన్నే మనం రెక్టిఫై చేసుకోవాలి, ఒక ఆరోగ్యకరమైన ఆరోగ్య భారతం నిర్మించాలనే ఉద్దేశంతో అన్ని మిల్లెట్స్ తోటి ఈరోజు చేయడం జరుగుతుంది. కానీ రియలీ అమేజింగ్. మనము ఏం తీసుకుంటున్నాం అనేది, ఆరోగ్యానికి కావలసింది ఆహారమే. ఆహారమే ఔషధం కావాలి. కానీ ఇవాళ వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఔషధం ఆహారమైంది. పొద్దున్నే లేయంగానే ఎంటీ స్టమక్తో ఈ ట్యాబ్లెట్ వేసుకో, తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకో, పడుకునేటప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకో. ఎంత దౌర్భాగ్యం మిత్రులారా. ఇది ఎవరో 60-70 ఏళ్ళు కాదు వేసుకునేది, 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటున్నారు ఇంతకంటే. ఇది నిజంగా బ్యాడ్ అసలు. సో ఒక మంచి మీకు నచ్చిన స్వీట్లో మీరు ది బెస్ట్ ఐటమ్ అనేది అని చెప్పగలరా? అంటే అన్నీ మేము చేసినాయి కాబట్టి అన్ని బెస్ట్ అని చెప్తాం మేము, కాకపోతే మీరు టేస్ట్ చేసి చెప్పాలి ఏది బెస్ట్ అనేది. అమేజింగ్. సి దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎంటర్ప్రీనర్. ఎందుకంటే ఒక తల్లి తన పిల్లలందరూ మంచి వాళ్ళని ఎలా చెప్తుందో, సో తను కూడా నిజంగా, ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పాను ప్రతి ఐటమ్ గురించి, అట్లాగే తను ఏదో ఓవర్ నైట్ ఇట్లా ఆలోచననే తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు. దాని వెనకాల ఒక్కొక్క డిష్ వెనకాల దాదాపు ఒక 4-5 నెలల సమయం, ఒక్క డిష్ని దాదాపు 10-20 సార్లు వండి దాన్ని అవుట్కమ్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకత వారి అనుభవంలో ఉంది. ఎందుకంటే ఏది కూడా ఈ మిల్లెట్స్తో చేయడం అనేది అంత ఈజీ కాదు. వారు ప్రతిదీ దాన్ని ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు సోక్ చేయాలి, దాన్ని ఎలా మిల్లింగ్ చేయాలి, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఇలా రకరకాల అంశాల మీద వారు పనిచేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ గ్రేట్ విషయాన్ని మనం అందరం కూడా అమర్ గారికి మనం ఎప్పుడు తోడుగా ఉండాలి. వారికి ఈ వ్యాపారంలో మనం సపోర్ట్ చేయాలి. ఇది ఎవరు అమర్ గారి కోసం కాదు, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మనం బాగుండడం కోసం. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకొక పాయింట్ అమర్ గారి గురించి చెప్తాను మీకు. ఇక్కడ 2023 సంవత్సరం మిల్లెట్ ఇయర్గా భారత ప్రధాని మోడీ గారు ప్రకటించినప్పుడు, అఫ్కోర్స్ యునెస్కో ప్రకటించినప్పుడు మన దేశం కూడా డిఫాల్ట్గా మిల్లెట్ ఇయర్గా ప్రకటించబడింది. అయితే 365 రోజులు రోజువారీగా మినిమం 1000 మందికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసినటువంటి ప్లేస్ ఇది. వారికి, వారి టీంకి నేను పబ్లిక్ కోర్టు పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్న మీకు. ఎందుకంటే ఒక ఇంట్లో 4 చుట్టాలు వస్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక వారం 4-5 చేసి పెట్టడానికే మనం చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది 365 రోజులు వర్షానికి, చలికి, ఎండకు ఎక్కడ కూడా వెనకకుండా కుటుంబానికి ఫంక్షన్లు వస్తే కూడా పోకుండా నేను ఒక దీక్ష తీసుకున్నాను. 365 రోజులు నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలి, మోడీ గారు పిలిపించారు అని రైతుల కోసము ఒక మంచి ఆరోగ్యకరమైన భారత నిర్మాణం చేపట్టడానికి వారు తీసుకున్నటువంటి దీక్ష సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనం వారికి బాసటగా నిలవాలనే ఒక లక్ష్యంతో నేను ఒక అడుగు ముందుకేసాను. మీరు రండి, మేము కలిస్తే మనమంతా ఒక ఆరోగ్యకరమైన భారతావన్ని మనం నిర్మించగలమనేటటువంటి ఒక నమ్మకం నాలో కలుగుతుంది. మనం అందరం కూడా ఇలాంటి మంచి స్వీట్స్ ఏవైనా మనం తిందాం, కానీ ఆరోగ్యకరమైన స్వీట్స్ తిందాం. ఆయిల్స్ ఏది పడితే అది వాడటం వల్లనే ఇవాళ చాలామందికి మెటబాలిజం ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, నర్వ్స్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకొని చక్కగా మనం మంచి ఫుడ్ని మనం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం.